ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఈ బండి సంజయ్ మాట్లాడతాడా? సిట్ అంటే సిట్టు, లెటర్లు ఇస్తాడు. బీజేపీ అంటే చెప్తే అట్లా వింటాడు. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను ఎందుకు మన పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండాలని. ఇంకొకటి, రేపు 2వ తారీఖు 10 సంవత్సరాలు అయిపోతుంది. ఏది? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు కదండి ఉమ్మడి రాజధాని. రేపు గిట్ట చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో గెలిస్తే ఆయన శిష్యుడు ఎవడు? రేవంత్ రెడ్డి ఆయన శిష్యుడు. ఈ గురు శిష్యులు కలుసుకుని బడే బాయ్ అన్నాడు మోడీ గారిని. మరి మోడీ గారిని దగ్గరికి వెళ్ళి పెట్టేస్తే మళ్ళీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అవుతుంది. దాన్ని ఎవరు ఎదుర్కోవాలి? పార్లమెంట్ లో. అసలు ఉమ్మడి రాజధాని పెట్టడమే తప్పు. కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది. హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు పెట్టారు, డేట్ పెట్టలేదు. దాంట్లో నేను ఇంత మీద మా న్యాయవాది మిత్రులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇంత అరగంట ముందు రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకి ఒకటే హైకోర్టు పెట్టారు. కానీ ఇన్ని రోజులు చెప్పలేదు. దాంట్లో ఇలా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ఏర్పడి 50 ఏళ్ళైంది. 60 ఏళ్ళైంది. 56 ఏళ్ళు ఖచ్చితంగా చెప్పదలుచుకుంటే. ఇప్పటికే ఉమ్మడి హైకోర్టే ఉన్నది. ఆ కుట్ర చేసిన ఆంధ్రోలు. కానీ నేను పార్లమెంట్ లో లొల్లి పెట్టినా, సుప్రీంకోర్టులో కేసు వేసినా, నేనే వేసిన సుప్రీంకోర్టులో. ఇలా దాన్ని బైఫర్కేట్ చేసి పార్లమెంట్ లో దాన్ని నేను మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుతూ జడ్జెస్ ఇంక్రీజ్ చేయాలని చెప్పిన 24 జడ్జిలు హైకోర్టుకి ఇస్తే తెలంగాణకి నేను 42 చేస్తాను. నా ప్రశ్న అడిగిన తొందర అడిగిన 24 దాన్ని ఇమీడియట్ షిఫ్ట్ చేసేసిన 42 అన్న. 42 ఇంత చిన్న రాష్ట్రానికి 42 హైకోర్టు జడ్జిలు కాబట్టి తొందరగా డిస్పోజ్ అవుతున్న కేసెస్ ఇవ్వాలి. దేశంలో ఎక్కడైతే లేవు. అందుకే మా న్యాయవాది మిత్రులు నన్ను చాలా గౌరవిస్తారు. చేయని పని ఒక ప్రధానమంత్రి దగ్గర కూడా తీసుకుపోవాలి. నేను పోయిన ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి, జస్టిస్ రమణ గారి దగ్గర పోయిన, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇలా హైకోర్టు బైఫర్కేట్ చేస్తాం, 42 హైకోర్టు జడ్జిలు పెట్టాం. ఇంకా చివరిగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిర్రు? ఎన్నికల సందర్భం ముందు ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చిండ్రు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణ, నా యూఎస్పీ రియల్ ఎస్టేట్, నేను ప్లాట్లు అమ్ముతా, ఫ్లాట్లు అమ్ముతా అని అన్నాడు. ఎక్కడ ప్రేమ ఉంటుంది ఆయనకి? హైదరాబాద్ చుట్టే ఉంటుంది ఆయన మనసు అంతా. అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు ఈ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారము, ఇవన్నీ వదులుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ తోలి బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని రేపు రింగ్ రోడ్ వస్తుంది, దాన్ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేటువంటి కుట్ర. నేను మీరు ఆషామాషికి ఓట్ల కోసం అడుగుతలే. నేను ఆ ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ బేసిక్ భారతీయ జనసంఘ ఐడియాలజీ కేంద్రం గట్టిగా ఉండాలి, ఇట్లాంటి మహానగరాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండాలని చెప్పి ఒకటి ఉన్నది. కానీ వేరే కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఇండియా దట్ భారత్ shall be a union of states, article 1 of the constitution చెప్తుంది. దాన్ని వ్యతిరేకించారు 1952లో మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ లాంటి మహానుభావులు. వాళ్ళ ఆలోచన విధానం తప్పుపడతలేదు. హైదరాబాద్ నగరాన్ని తెలంగాణను వేరు చేసేటువంటి కుట్ర ఇలాంటి ముఖ్యమంత్రిగా వస్తుంది ఆలోచన. ఎందుకంటే దందా కావాలి, వాళ్ళు దందా కావాలి. ఫ్రాంక్ చెప్తారు, పొలిటికల్ స్పీచ్ చెప్తున్నాడు, ఆయనే చెప్పుకున్నాడు, నేను చెప్తలేను. మరి ఇలాంటి వాటిని వ్యతిరేకించాలంటే ఎవడు ఉండాలి పార్లమెంట్ లో? తెలంగాణ కోసం ఆలోచించేది, తెలంగాణ రక్షణ కోసం ఉండేటోడు ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్, అభివృద్ధి గురించి నేను మాట్లాడతాను. కరీంనగర్ నగరానికి గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు 1000 కోట్లు పట్టుకొచ్చినాం. దీనికి అర్హత లేదు కరీంనగర్ కి. ఒక ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్ కావాలంటే ఇంటర్మీడియట్ ఎన్ని మార్కులు ఉండాలి? 50% ఎంట్రన్స్ ఎలిజిబుల్ పిల్లగాడు. ఇలా దీనికి ఎలిజిబిలిటీ కూడా లేకుండా 3 లక్షల జనాభా. వీరినే ఆనాటి మేయర్ని, కార్పొరేటర్లు అందరూ కూడా తీసుకొని ఢిల్లీకి వెంకయ్య నాయుడు గారు మాట్లాడితే గంగుల కమలాకర్ గారికి చెప్పాడు, ఇది కాదే, అయ్యే పని కాదని చెప్పాడు. వీళ్ళ ముందే చెప్పాడు, వీరి ముందే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెట్టాడు, టిఫిన్ పెట్టి చెప్పాడు, ఇది కష్టమయ్యా అని చెప్పి. కానీ నేను వదిలిపెట్టలేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి దాన్ని. వాటి అన్నిటిని రేజ్ చేసి అతని తప్పని చెప్పాను. నీ లెక్క 100 సీట్లు మోడీ గారు ఇచ్చే ప్రకటన చెప్ప. నేను హైకోర్టు పోతా, ఢిల్లీ హైకోర్టు పోతా అని ఓ విధంగా
ఆర్మిస్ట్ టాక్టిక్స్ కూడా చేసిన. ఎందుకంటే మోడీ గారు ప్రకటించే డేట్ దిక్కించో నేను సుప్రీంకోర్టులో కేసు అయితే మాత్రం డెఫినెట్ గా కావు, వాళ్ళ పాలసీ రాంగ్ ఉన్నది. ఇంకా ఇది అంతే, ఎందుకని ఇప్పుడు నీది తప్పు అన్నాడు. నా జాగా నేను పట్టుకొని వచ్చేస్తా కదా. అంతే. రాజకీయ నాయకుడు అనేవాడు ఆ కసి ఉండాలి డెవలప్మెంట్ కోసం. ఇవాళ ఇంతంత సిటీకి నేను 1000 కోట్ల పట్టుకొస్తే ఇప్పటి వరకు 700 కోట్ల ఖర్చు పెట్టి ఇంకా 300 కోట్లు ఆడ మురుగుతానే. ఇంకా డెవలప్ చేయొచ్చు వాళ్ళు. నేను గంగుల కమలాకర్ గారు రివర్ ఫ్రంట్ కోసం పోయినాం. ఇలా పోయి చూడండి, నాకు నేను కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. గంగుల కమలాకర్ ఇంటర్వ్యూ చేసిండు. మొత్తం చెత్త చీర ఇస్తరాకులు, ఏం చెప్పాలి, బాటిల్ తాగిన బాటిల్ అన్నీ అడున్నాయి. ఇదివరకు ఎట్లుండే నీట్ గా ఉండేది. అమ్మాయిలు అబ్బాయిలు ఫ్యామిలీ మ్యారేజ్ షూట్స్ కూడా ఫోటోలు తీసుకునే ప్లేస్ ఖరాబ్ అయిపోయింది. రివర్ ఫ్రంట్ ఎంత బాగా ఇద్దరు కంప్లీట్ అవ్వండి. సియోల్ మేమిద్దరు కలిసి పోయినాం. బ్రహ్మాండమైన ఓ దాని ఏమంటారు, బిగ్ ఓ అంటే 0 ఉండి ఒక వాటర్ ఫ్రంట్ కట్టడానికి పిల్లర్ వేసి నిలబడ్డాయి. కళ్ళ నీళ్ళు తిరిగినా నాకు రీల్ చెప్తున్నా, అరే ఎటువే ఇంత ఆలోచించాం కదా. కరీంనగర్ నగరానికి ఒక ఎడ్యుకేషన్ కావాలని IIIT కోసం కొట్లాట. వచ్చేది లాస్ట్ మినిట్, నేను ఓడిపోవడం అంటే దాన్ని పట్టించుకోలేదు. ఈ రోజు చెప్తున్నానండి, ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. నేను విద్యార్థి రాజకీయాలు వచ్చిన 14 ఏట నేను పాలిటిక్స్ కి వచ్చిన. వామపక్ష రాజకీయాల్లో మా పెద్ద మామ మీకు అందరికి తెలుసు, చెన్నపల్లి రాజేశ్వరరావు గారు సిరిసిల్లలో 7 సార్లు ఎమ్మెల్యే అయినాడు. మా పెద్ద మామ, మా అమ్మ అన్నయ్య. మా అమ్మ తరఫున అంత రాజకీయం మీకు తెలుసు. బీజేపీ నాయకుడు విద్యాసాగర్ కూడా మా అమ్మ తమ్ముడు. మా కుటుంబంలో ఆలోచన ఘర్షణ ఉన్నది. ఓరు కమ్యూనిస్ట్ రాజకీయాలు ఉన్నారు, ఓరు బీజేపీ రాజకీయాలు ఉన్నారు. నేను కూడా చిన్నతనం నుంచి రాజకీయాల్లో నేను ఎంటర్ అయ్యాను. లేదా ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవుల కోసం వచ్చిన రాజకీయ నాయకుడు కాదు నేను. గెలుపు ఓటమిలో అసలు నేను ఐ టేక్ ఆన్ పార్ విత్ ఈక్వల్. నా శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను నేను. అదే ఒకటి ఐడియాలజీ. కేవలం నేను కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి వెళ్ళి వేరే ఎటు పోలేదు. తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం కోసమే కొట్లాడతారు కాబట్టి ఎర్ర జెండా నేను ఆ రోజు వాళ్ళకి చెప్పి వచ్చి ఈ గులాబీ జెండా పార్టీ పెట్టించిన దాంట్లో నేను ఒక కేసీఆర్ గారు. నన్ను ఎవరు సస్పెండ్ చేయలేదు. నేను సభ్యత్వం రిన్యూ చేయకపోతే నమస్తే చెప్పాడు సూరవరం సుధాకర్ రెడ్డి గారు. ఐడియాలజీ మీరు చేయలేరు, మీతో అయితలేదు కాబట్టి ఒక కొత్త ఆలోచన విధానం తెలంగాణకు రావాలని చెప్పి కొట్లాడిన. ఏముండేనండి ఆ రోజు, ఏ పేపర్ చూస్తున్నా 90s లో పొద్దున చూస్తే రైతుల ఆత్మహత్యలు పేపర్లు చూసేది, అవునా కాదా? ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చేది, చచ్చిపోయింది తెలంగాణ రక్తమే. ఇంకొక రోజు పేపర్ చూస్తే ఈ నక్సలైట్ పోలీసుపై దాడి చేస్తే అమాయకులైనటువంటి పోలీసులు, ఎస్ఐలు, సిఐలు, IPS ఆఫీసర్లు చచ్చిపోయారు మన కోసం. కాబట్టి ఇదంతా ఎందుకు, ఈ అలజడి ఎందుకు, నిరాశ ఎందుకు, నిస్పృహ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాం, తెలంగాణ తెచ్చినాం, నీళ్లు తెచ్చినాం. ఇలాగ కుదురుపక్క బ్రిడ్జ్ దగ్గర పోయి చూస్తే ఎంత బాధేస్తుందండి. మొత్తం చెట్లు చేమలు, మునిపోయిన ఇండ్లు అవన్నీ తేలినాయి. మేము ఉంచినామా అండి? కేసీఆర్ గిట్ట మన గెలిచి ఉంటే డిసెంబర్ 3వ తారీఖు నాడు, 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తూ 6వ తారీఖు నాడు హెలికాప్టర్లు మేడిగడ్డబో ఇలాంటి మంత్రులను మక్కబో అక్కడ ఊసబెట్టు 1000 ట్రాక్టర్లు కిరాయి, 1000 టిప్పర్లు కిరాయి తీసుకోను అక్కడే ఉన్నటువంటి మట్టి దిబ్బలు ఎత్తుకోవచ్చు. ఆ 2 పిల్లలు గిట్ట 2 పిల్లలు కుంగినాయి. ఇతొక కట్టగట్టు, గేట్ చేసు, నీళ్లు దాంట్లో ఉంచు, నీళ్లు లిఫ్ట్ చేసు, మిడ్ బానేరు, LMD నింపు. ఇలా మీకు రేపంచాలి. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇస్తానండి? ఇంకా ఏమైతుంది? ఇంకా 2 రోజులు 3వ రోజు పోతుంది, 3వ రోజు 4వ రోజు పోతుంది. జూన్లో వర్షాలు పడకపోతే వారానికి ఒకసారి వస్తాయి నీళ్ళు. ఇది కర్మ, బికాస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. 50 TMC నీళ్లు సముద్ర పాలు చేసేది. తెలివితేటోడు కేసీఆర్ బదనాం చేయడానికి పిచ్చి చేసి ఇలా మన నోట్లను ఎండగొడుతున్నాడు. మాట్లాడన్నాడు మళ్ళీ చెప్పాడు, ఇంకా వాళ్ళకి ఇప్పుడు చుట్టూ విక్కుంటారు, రైతు తప్పు పని చేసాడు, ఇప్పుడు టెండర్ పిలిచాడు. మేము డిసెంబర్ ఓడి తెల్లారి చెప్పిన వచ్చే వర్షాకాలం మట్టి అని చెప్పి బిల్డింగ్ కట్టుకుంటాం. మూలకు అక్కడ ఇక్కడ కారితే ఇల్లు కూడా పెడతావా, మళ్ళా కడతావా? ఎక్కడైతే అయిందో దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.
అనాలోచితంగా ప్రవర్తించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఏది ఒక మత విద్వేషాలు మతం 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 విశ్వాసం అంటే మనిషి పుట్టిన తర్వాత ఈ భూలోకంలో మనం కొంత తెలివైన తర్వాత దేవుని ప్రార్థిస్తున్నాం. వివిధ రకాల మతాలు ఈ భూలోకంలో ఉన్నాయి. మతము మత విశ్వాసం రాజ్యాంగం హక్కు మనకి. ఎవడు కూడా ఇలా బండి సంజయ్ చెప్తే బొట్టు పెట్టుకున్నారు. మీరందరూ బండి సంజయ్ చెప్తే బొట్టు పెట్టుకున్నాం. మనం నా గురించి అని మాట్లాడతాడు మొన్న. కాబట్టి మిత్రులారా, నేను ఒకటే నినాదం ఇచ్చిన, అభివృద్ధి కావాలన్నా విధ్వంసం కావాలి. అభివృద్ధి అయితే మాకు ఓటేయండి, విధ్వంసం అయితే అసలుకి ఓటు. దట్స్ ఆల్, వెరీ సింపుల్. ఒక్క రోజు మాట్లాడిన పార్లమెంట్ లో నా కరీంనగర్కి ఇది కావాలని, నా కరీంనగర్కి ఇది కావాలని ఒక్క రోజు మాట్లాడిన పార్లమెంట్ లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చిండా నా కరీంనగర్కి ఇది కావాలని? ఇంకా నన్ను అంటాడు ఈయన టిప్పర్ కొద్ది నన్ను ఇంకో వ్యంగ్యంగా, ఈ మేధావిలోడు, ఈ మేధావి టిప్పర్ లోడు ఉత్తరాలు రాసిండు, టిప్పర్ మట్టి తీయలేదు అన్నాడు. మట్టి నేను తీస్తానా? కాంట్రాక్టర్లు తీస్తారు. నాకేం పని మట్టి తీయడానికి? నేను ఉత్తరాలు రాస్తా, బరాబర్ రాస్తాను. నేను పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రతి చిన్న సమస్య స్పందిస్తాను. ఇవాళ నవోదయ విద్యాలయాలు, కొత్త జిల్లాలకు ఒక నవోదయ విద్యాలయం కావాలని చెప్పి పిపి నరసింహారావు గారు మంత్రి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి పార్లమెంట్ చట్టం చేసింది. ఇలా 23 జిల్లాలు కొత్త జిల్లాలు ఏర్పడాయి. ఈ 5 ఏళ్ళలో ఒక్కసారి మాట్లాడినా? ఇలా కరీంనగర్ నుండి నేరుగా హైదరాబాద్ కు రైలు కావాలని చెప్పి నేను 2014లో ఎంపీ గెలిచిన తర్వాత మన పూర్వపు ఎంపీలు ఏం మాట్లాడని చెప్పి బద్దం ఎల్లారెడ్డి గారు 52లో ఎంపీ, వారు ఏం మాట్లాడారని చదివిన పార్లమెంట్ లైబ్రరీలో. తర్వాత రమాపతిరావు గారు ఏం మాట్లాడిన చదివిన, ఎం సత్యనారాయణ గారు ఏం మాట్లాడిన చదివిన, చొక్కారావు గారు ఏం మాట్లాడిన చదివిన, ఎల్ రమణ గారు ఏం మాట్లాడిన చదివిన, విద్యాసాగర్ గారు ఏం మాట్లాడిన చదివిన, తర్వాత కేసీఆర్ గారు ఏం మాట్లాడిన చదివిన, పొన్న ప్రభాకర్ గారు ఏం మాట్లాడిన చదివి మొత్తం వాళ్ళు మాట్లాడిన వీటన్ని కూడా చూస్తే రైల్వే ప్రాజెక్ట్ చాలా విషయాలు వేరే వేరే మాట్లాడారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు నేరుగా రైల్వే లైన్ కావాలని ఒక ఆకాంక్ష ఉంది కరీంనగర్ ప్రజలకి. అది నేను శాంక్షన్ చేపించిన, మోడీ గారితో ఫౌండేషన్ ఇప్పించిన, ఇలా సిద్దిపేట దాకా వచ్చింది. ఈ సంవత్సరం చివరికి సిరిసిల్లకు వస్తుంది. సిరిసిల్ల నుండి వేములవాడ రావాలంటే మిడ్ మానేర్లో 2 కిలోమీటర్లు నీళ్ళలో ప్రయాణం చేయాలి. వేములవాడ నుండి బోయినపల్లి మీకెళ్ళి కరీంనగర్ కి డిసెంబర్ 31, 20, 25 వరకు రైలు వస్తుంది. ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలక్షన్లు ఇప్పుడు కాదు, 1956 సంవత్సరం నుంచి కరీంనగర్కి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. నాయకులు వస్తున్నారు, పోతున్నారు, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కానీ 2014లో పెద్దాల కన్నా ముందు కూడా 40-50 సంవత్సరాలు అప్పటికే స్వతంత్రం వచ్చున్నది. 2014 రోజు ఒక్కసారి మనమే గుండె మీద చేసుకుని ఆలోచించుకోరు. ఎట్లుండే కరీంనగర్ నగరం, ఎట్లుండే ఈ భాగ్యనగర్, ఎట్లుండే ఈ మంకమతోట, ఎట్లా ఉండే సంజయ్ స్కూల్ రోడ్, ఎట్లా ఉండే కరీంనగర్ టౌన్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మురికి కూపంలో ఉన్న పరిస్థితి మనం చూసినాం. మరి 2014 కన్నా ముందు మంత్రులు లేరా, ఎమ్మెల్యేలు లేరా, అందరు ఉన్నారు ప్రభుత్వాలు, కానీ ఎవరు చేయాలని ఆలోచన లేదు. నడుస్తుంది, ఓట్లు ఎత్తారు, మళ్ళా ఓట్లకు వద్దామని చెప్పుడు, కానీ కనీసం మట్టి రోడ్డుగానే ఉండే పరిస్థితి వచ్చింది. మరి ఆ రోజు నేను 2వ గెలిపించాను మీరు నన్ను. వినోద్ కుమార్ గారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ గెలిపించారు. ఇద్దరం అనుకున్నాం రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు మనం డెవలప్ చేయాలి, మనకు అవకాశం ఇచ్చారని చెప్తే 2014 నుంచి 18 వరకు 2014-18 నుంచి జరిగిన మీ ఇద్దరం చేసిన అభివృద్ధి 40-50 సంవత్సరాలు జరగలేదు. వచ్చే 100 సంవత్సరంగా ఇంత డెవలప్మెంట్ జరగదు. ఇద్దరం కలుసుకొని కేసీఆర్ గారికి వెళ్ళి రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు రావంటే, స్మార్ట్ సిటీ రావాలంటే అర్హత లేని స్మార్ట్ సిటీ సాధించిన ఘనత అప్పుడు వినోద్ కుమార్ గారు తీసుకురావడం జరిగింది. అర్హత లేదు, మీకు రాదు, మీకన్నా ఖమ్మం పెద్దది, మీకన్నా నిజామాబాద్ పెద్దది, మీకన్నా రామగుండం పెద్దది, మీకు ఇయ్యము, మేము హైదరాబాద్కి ఇస్తామంటే హైదరాబాద్ వద్దు, మాకు కరీంనగర్ రావాలని చెప్పి స్మార్ట్ సిటీస్ వలన ఈరోజు కళ్ళ ముందు అద్భుతంగా డెవలప్మెంట్ కనబడుతుంది. మరి ఈసారి మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చింది. రాగానే నీళ్లు పోతున్నాయి, కరెంటు పోతున్నాయి, అస్తవ్యస్త పరిపాలన అయిపోయింది. మళ్ళీ నిన్న నుంచి పెడతారు, ఉమ్మడి రాజధాని కంటిన్యూ చేద్దామా, ఉమ్మడి రాజధాని ఉంచుదామా హైదరాబాద్ అనే పరిస్థితికి వస్తుంది.
సోదరులాలు ఒక్కటి మొత్తం ఆలోచిస్తున్నాను. డెవలప్మెంట్ కోరుకుందాం. ఈ డెవలప్మెంట్ ఆగద్దు, ఇట్ షుడ్ బి కంటిన్యూ. నిధులు తీసుకొస్తాం, ఇంకా మానే రివర్ ఫ్రంట్ ఆపేసిండ్రు, వెంకటేశ్వర గుడి ఆపేస్తాండ్రు, అన్ని ఆపేకొచ్చింది. మరి కంటిన్యూ కావాలంటే ఒక మేధావి ఈయన ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినా కొట్టాడు పట్టుకొచ్చుకున్నాడు నిధులు. మరి ఈ రోజు కూడా అక్కడ ఎంపీలో పార్లమెంట్ మాట్లాడాలన్నా, ఎంపీ నిధులు తీసుకురావాలన్నా, కొట్లాడి తీసుకురావాలంటే బీజేపీ అభ్యర్థి అవసరం లేదు. కొట్లాడే గొంతు కావాలి, న్యాయమైన గొంతు కావాలి. గా గొంతును కాపాడుకున్నామంటే పార్లమెంట్ లో గల్లం విప్పాలన్నా, అభివృద్ధి జరగాలన్నా నాకు తోడుగా మళ్ళీ వినోద్ కుమార్ గారు ఉంటే మళ్ళీ 2014 జరిగే అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీ అందరికి వినయపూర్వకంగా చెప్తున్నాను, మీరు మేధావులు, మీరు చెప్తే ఒక్క ఓటు కదలది. కాబట్టి మీరు అందరు ఆలోచించుకొని వినోద్ కుమార్ గారు లాంటి మేధావిని మీరు గెలిపిస్తే డెవలప్మెంట్ ఆగకుండా కంటిన్యూ ఇస్తాం. నాకు తోడుగా 2014 నుంచి 18 ఎట్లున్నాడో అంటే 2014 ఇప్పుడు కూడా నాకు ఇస్తే మీ ఇద్దరం కలిస్తే అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీసారి ఒకరికి వచ్చినాం. మీరు అందరు ఆశీర్వదించి వినోద్ కుమార్ గెలిపారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.